నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కెరీర్లో ప్రేమనగర్ చిత్రానికి ఉన్న స్థానం చాలా ప్రత్యేకం. తరాలు మారిన చిరస్మరణీయంగా నిలిచే అతి కొద్ది చిత్రాల్లో ప్రేమనగర్ ఒకటి. ఈ అజరామరమైన ప్రేమ కథను అత్యద్భుతంగా తెరకెక్కించిన ఘనత దర్శకుడు కెఎస్ ప్రకాశ్రావుకి దక్కుతుంది. ఇలాంటి ప్రేమ కథలు, విషాద దృశ్యాల అభినయాలు అక్కినేనికి కొట్టిన పిండి. దేవదాసు నుంచి ప్రేమాభిషేకం వరకు వెండి తెరపై ఆ ఇమేజ్, ఆ గెటప్ ఆయనకే సొంతం. దసరా బుల్లోడు చిత్రంతో అలరించిన అక్కినేని, వాణిశ్రీల జంట ఆ వెంటనే వచ్చిన ప్రేమనగర్ చిత్రంతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇందులో ఆత్మాభిమానం కలిగిన లత పాత్రలో వాణిశ్రీ నటన అద్భుతం, అపూర్వం. హీరోనే కాదు, కథ అంతా కూడా లత పాత్ర చుట్టూ తిరుగుతుంటుంది. ప్రేమనగర్ చిత్రం వాణిశ్రీ కెరీర్కి టర్నింగ్ పాయింట్. ప్రేమనగర్ చిత్రం తర్వాత అనేక చిత్రాల్లో ఆత్మాభిమానం కలిగిన పాత్రలకు వాణిశ్రీనే ట్రేడ్ మార్క్. తను అంతకుముందు పోషించిన పాత్రలకు భిన్నమైన గెటప్లో వాణిశ్రీ కనిపించి ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నారు. తలకొప్పు, మోచేతుల దాకా జాకెట్టు, ఆభరణాలు, అందమైన చీరలతో అప్పటిలో ఆమె ఫ్యాషన్ ఐకాన్ అయ్యారు. అంతకుముందు తీసిన ద్రోహి చిత్రం ఫ్లాప్ అయ్యి 12 లక్షల రూపాయల నష్టం మిగల్చడంతో నిర్మాత రామానాయుడు చాలా డల్ అయ్యారు. అయినా ఆఖరి ప్రయత్నం చేద్దామని సర్వశక్తులు సమీకరించి భారీ బడ్జెట్తో ప్రేమనగర్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా కూడా ఆడకపోతే ఇక చిత్ర నిర్మాణానికి ఫుల్ స్టాప్ పెట్టేసి పొలం పనులు చేసుకుందామని ఆయన నిర్ణయించుకున్నారు. భారీ విజయాన్ని అందించి ఆయన్ని నిర్మాతగా నిలబెట్టడమే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా తీసే ధైర్యాన్ని ఇచ్చి మూవీ మొఘల్ అనిపించేలా చేసింది ప్రేమనగర్ చిత్రం. ఈ సినిమాలోని పాటలన్నీ హిట్టే. ఆత్రేయ సాహిత్యం, మహాదేవన్ సంగీతం పోటీ పడ్డాయి. సాధారణంగానే ఆత్రేయ పాటల్లో మసాలా ఎక్కువ ఉంటుంది. వాటికి మరింత ఘాటు జోడించిన పాట లేలే నా రాజా, నువ్వు లేవనంటావా నన్ను లేపమంటావా. ఘంటసాల, ఎల్ఆర్ ఈశ్వరి పాడిన ఈ పాటను అక్కినేని, జ్యోతి లక్ష్మిలపై చిత్రీకరించారు. ఆ రోజుల్లో ఈ పాట విన్న వారంతా అవ్వా, అక్కినేని సినిమాలో ఇలాంటి పాట అని విమర్శించారు. అయితే పైకి అలా తిట్టినా థియేటర్కి వెళ్ళి ఈ పాటను చూసి ఆనందించి గుట్టు చప్పుడు కాకుండా బయటకు వచ్చిన వారు ఎందరో. ఈ పాట చిత్రీకరణ వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. అదేమిటో ఇప్పుడు చూద్దాం. వాహిని స్టూడియోలో ప్రేమనగర్ చిత్రం షూటింగ్ జరుగుతోంది. సెట్లో వాణిశ్రీ ఉన్నారు. అక్కినేని ఇంకా సెట్కి రాకపోవడంతో వాణిశ్రీ లేలే నారాజా పాట వింటున్నారు. ఆమె పక్కనే నిర్మాత రామానాయుడు కూడా ఉన్నారు. పాట అంతా విని ఈ పాట నాగేశ్వరరావు గారు విన్నారా అని అడిగారు వాణిశ్రీ. లేదు, ఇప్పుడు ఆయనకి వినిపించాలి, పాట ఎలా ఉంది అని అడిగారు రామానాయుడు. నాదేముందిలేండి, నాగేశ్వరరావు గారు మాత్రం ఈ పాటకు ఒప్పుకోరు అని తన అభిప్రాయం చెప్పారు వాణిశ్రీ. ఆయన ఒప్పుకుంటారు. ఎంత పందెం అని అడిగారు రామానాయుడు. మీ ఇష్టం, అనవసరంగా ఓడిపోతారు అన్నారు వాణిశ్రీ కాన్ఫిడెంట్గా. వీరి సంభాషణని వింటున్న చిత్ర దర్శకుడు ప్రకాశ్రావు, మీరిద్దరూ ఎందుకు అలా గొడవ పడతారు, కాసేపటికి ఆయన వస్తారు కదా అన్నారు. డబుల్ మీనింగ్ ఉన్న పాటలంటే అక్కినేనికి ఇష్టం ఉండదు కనుక ఈ పాట ఒప్పుకోరిన వాణిశ్రీకి గట్టి నమ్మకం. అందుకే అక్కినేని రావడం గమనించి లేలే నారాజా అంటూ పాట పాడడం ప్రారంభించారు. ఆమె వీపు మీద గట్టిగా చరిచి ఏ సినిమాలోది తల్లి ఈ పాట అని అడిగారు అక్కినేని. తన పక్కనే ఉన్న రామానాయుడు, ప్రకాశ్రావుల వంక ఓరగా చూస్తూ పాట ఎలా ఉంది సార్ అని అడిగారు వాణిశ్రీ. నా మొహంలా ఉంది, ఇంకెప్పుడు ఇలాంటి పాటలు నా ఎదుట పాడకు అని సీరియస్గా చెప్పారు అక్కినేని. సార్, ఈ పాట ఎందులోదో తెలుసా, మీరు నేను కలిసి నటిస్తున్న ప్రేమనగర్ చిత్రంలోది అని మెల్లిగా చెప్పారు వాణిశ్రీ. అక్కినేని షాక్ అయ్యి నిజమా అన్నట్లు రామానాయుడు వైపు చూశారు. ఆయన సమాధానం చెప్పేలోపు అవునండి, ఈ పిక్చర్లోదే, మీ మీద జ్యోతి లక్ష్మి మీద తీస్తారట అని అమాయకంగా చెప్పారు వాణిశ్రీ. అక్కినేని మొహంలో రంగులు మారాయి. ఆయనకి ఆశ్చర్యం, కోపం వచ్చినట్లయి ముగ్గురికి అర్థమైంది. నాన్ సెన్స్, నేను ఈ పాట చెయ్యను అన్నారు అక్కినేని. రామానాయుడు గుండెల్లో రాయి పడింది. ఇంతలో సెట్లో లైటింగ్ ఏర్పాట్లు పూర్తి కావడంతో
అక్కినేని దర్శకుడు ప్రకాశ్రావు లోపలికి వెళ్ళిపోయారు. అక్కినేని అటు వెళ్ళగానే వాణిశ్రీ మీద ఫైర్ అయ్యారు రామానాయుడు. అసలు ఈ పాట నిన్నెవరు పాడమన్నారు, నోరు మూసుకుని కూర్చోవచ్చు కదా అని తిట్టేశారు. వాణిశ్రీ కూడా భయపడ్డారు. తనేదో తమాషాకి అంటే అక్కినేని నిజంగానే చెయ్యరేమో, నా వల్లే ఇదంతా జరిగింది అని లోపల చాలా బాధపడ్డారు వాణిశ్రీ. ఆ మర్నాడు భయపడుతూనే షూటింగ్కి వచ్చారు వాణిశ్రీ. రామానాయుడు, ప్రకాశ్రావు చిరునవ్వు ముఖాలతో కనిపించడంతో ఆమె మనసు తేలికపడింది. ఏమి హీరోయిన్, ఆ పాటకి హీరో ఒప్పుకున్నారు, పందెంలో నువ్వే ఓడిపోయావు అన్నారు దర్శకుడు ప్రకాశ్రావు. ఆ మాటతో వాణిశ్రీకి రిలీఫ్ వచ్చింది. కానీ అక్కినేనిని ఎలా ఒప్పించారా అనే సందేహం ఆమెను వదలలేదు. అక్కినేని ఒంటరిగా దొరికితే ఆయన్ని అడిగేశారు వాణిశ్రీ. అక్కినేని చిరునవ్వు నవ్వి, నిజమే, ఆ పాట నాకు ఇష్టం లేదు, కానీ డైరెక్టర్ గారు హీరో కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి చెప్పి ఆ పాట ఉంటే బాగుంటుందని అన్నారు. చిత్రీకరించిన తర్వాత నచ్చకపోతే తీసేద్దామని కన్విన్స్ చేశారు. దర్శకుడు చెప్పింది వినాలి కదా అన్నారు అక్కినేని. అలా లేలే లేలే నారాజా పాట ప్రేమనగర్ సినిమాలో చోటు చేసుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.